హాయ్ హలో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు నేను ఆల్రెడీ బ్లౌజ్కే డిజైన్ వస్తే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు వీడియో చేస్తున్నాను. ఇలా డిజైన్ వచ్చింది, ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అక్కడ జాయింట్ వచ్చింది చూడండి, జాయింట్ వచ్చింది. ఇలా వచ్చిన బ్లౌజులకి మరి కింద వైపు ఎదురు కుట్టుకోవాలా, పై వైపు ఎదురు కుట్టుకోవాలనుకుంటారు. నేను కటింగ్ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు. చూడండి. కటింగ్ చేసుకోవాలండి. ఈ నెక్ ఎలా వచ్చినా సరే మనం అది సైడ్ ప్రకారం కట్ చేసుకొని దానికి కరెక్ట్గా ఈ నెక్ వచ్చేలా చూసుకోవాలి మనం. నెక్ మనకి పై పాటుని ఇక్కడ తగ్గితే ఎదురు కుట్టుకోవడమే. దీనికి నేను ఎలా కటింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి డిజైన్ ఎలా చేసుకోవాలి. ఇది ఈ డిజైన్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ పువ్వు కరెక్ట్గా రావాలి. చూడండి, మనకి ఈ వర్క్ అంతా రావాలని ఇలా వేసుకుంటే ఇది కట్ అయిపోతుంది. ఇక్కడ ఇది కట్ అవ్వకుండా ఉండాలి మనకి. ఇది కింద ఈ పూలు కొంచెం రాపోయిన ఇబ్బంది లేదు. ఈ వర్క్ పోతే బాగుండదు కాబట్టి నెక్కి ఈ వర్క్ వచ్చేలా చూసుకోవాలి. ఈ వర్క్ నెక్ ఇచ్చిన వర్క్ రెండు రావాలంటే రావట్లేదండి. ఇవి వస్తే ఇది రావట్లేదు, ఇది వస్తే ఇవి రావట్లేదు. మనకి ఇది వచ్చేలా చూసుకుందాం. ఇప్పుడు ఇలాగ తెచ్చుకుందాము. ఈ పట్టీకి నేను ఇందులోనే వదిలిపెట్టుకున్నాను. ఇక్కడ గుర్తు పెట్టేసుకుంటున్నాను ఈ పట్టీకి. మొత్తం ఇలా కత్తిరించేసుకున్నాను. జాయింట్ ఇక్కడ వచ్చింది. ఇలా డిజైన్ చేయట్లకి జాయింట్ కింద వైపున కానీ పై వైపున కానీ వచ్చిద్దండి. మనకి డిజైన్ బాగుండా ఉండాలంటే ఈ జాయింట్ ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తేనే మనకి డిజైన్ వస్తుంది కాబట్టి నేను ఇలా కటింగ్ చేసేసాను. ఇది పక్కన పెట్టేస్తాను. హ్యాండ్స్కి ఇచ్చాడు ఇక్కడ. ఈ లేస్ హ్యాండ్స్కి ఇచ్చాడండి. ఇప్పుడు నేను ఈ లేస్ హ్యాండ్స్కి తీసుకోవట్లేదు, నేను వేరే మోడల్ పెట్టేస్తున్నాను హ్యాండ్స్కి. అందుకని చెప్పి నేను ఈ లేస్ తీసేస్తున్నాను. ఇక్కడ జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ సైడ్కి మనకి కటింగ్లో పోయేలా చూసుకుంటున్నాను. హ్యాండ్స్కి మధ్యలో వస్తే బాగుంటుంది కాబట్టి. ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ని. హ్యాండ్స్కి నేను మోడల్ పెట్టుకున్నానండి ఇక్కడ. ఇవి కింద వైపున వస్తాయి కోపులు.
హ్యాండ్స్కి ఎదురులు పడతాయండి. అందుకని చెప్పి నేను ఒక సైడే ఎదురు కుట్టుకుందామని ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఒక సైడే ఎదురు కుట్టుకోవచ్చు. మనం రెండు వైపులా వేసుకోవాల్సిన అవసరం లేదు. మడత అందుకని చెప్పి తగ్గించేసాను. ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకున్నాను. ఇక్కడ కాజర్ పట్టీకండి. ఉక్సులు పట్టి, కాజర్ పట్టి, ముందు క్లాత్లో బ్యాక్ పార్ట్, కాజాలు పట్టి, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ షేప్ బెల్ట్, ఇవి హ్యాండ్స్. నేను ఉక్సులు పట్టి నేను నెక్కి తీసుకోలేదండి. మెడ గుట్టి తిప్పటం కాబట్టి నెక్కి అవసరం లేదు ఇక్కడ మొక్కలు. అందుకని చెప్పి నేను మెడ మొక్కలు తీసుకోలేదు. మొత్తం జాయిడ్కి అవసరమని తీసుకున్నాను. నెక్ ముక్క కూడా తీసుకోలేదు. నేను ఈ జాయిడ్ కూడా నెక్కి కుట్టి తిప్పేది కాబట్టి వీడియో చేస్తాను. ఇది కూడా స్టిచ్చింగ్ అప్, తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.